వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే సండే, మాకు సండే స్పెషల్గా ఈరోజు మటన్ తీసుకొచ్చారు. మటన్ ములక్కాడ వండుదామని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ టమాటా రసం అయితే పెట్టేశాను. మటన్ అయితే కుక్కర్ వేయించేసుకున్నానండి. రైస్ పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కోసేసుకున్నాను. ఇలాగా నేహాంత్ పాలు అడిగితే పాలు కూడా కలిపిచ్చేసానండి. ఆయిల్ పోసేసాను. ఈరోజు సండే కదండి. ఏంటంటే మీ కూరలో ఏమేమి వండుకున్నారో ఏంటి? ఇంకోనండి ములక్కాళ్ళు తీసుకొచ్చారు. ఈ ములక్కాళ్ళు వేసి మటన్ ములక్కాడు అయితే వండుతాను. ఇవి కూడా కోసేసుకుంటాను. ఈరోజైతే మాకు చేప పచ్చడి అయితే ఆర్డర్ వచ్చిందండి. చేప, గోంగూర, కొత్తిమీర, అల్లం, రొయ్యలు ఇవి అయితే ఆర్డర్ వచ్చినాయండి. ఆల్రెడీ రొయ్యల పచ్చడి అయితే ఉంది. మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చాము. నేను ఇదే మొదటిసారి అండి మార్కెట్కి వెళ్ళటం, ఇప్పుడే వెళ్ళలేదు. ఈరోజైతే నాకు తెలీదు. చేప రామ్మ అంటే వెళ్ళాను. నేను స్వీటీ ప్రవీణ్ అయితే వెళ్ళామండి. వెళ్ళైతే చేప అయితే తీసుకొచ్చాము. దానివల్ల వంట లేట్ అయిపోయింది. అందుకనే కుక్కర్ పెట్టడం అది చూపించలేదు మీకు. అయితే ములక్కాడలు కోసేసుకుందాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎన్ని కొన్ని ఉంచేస్తాను. చేపలు కూడా చూపించేస్తాను చూడండి. ఇంకోనండి చేపలు అయితే తీసుకొచ్చాము. ఇవి పచ్చడి పట్టాలి. కుదిరితే చూపిస్తానండి, లేదంటే నేను ఇదివరకే చేశాను వీడియో, పచ్చడి వీడియో, ఫిష్ పచ్చడి వీడియో. ఇంకోండి ఇవి ఇప్పుడు ఇందులో ఏరుకొని మంచివి పచ్చడి పట్టి ఇలాంటివి అయ్యి మళ్ళీ పులుసు ఏదో పెట్టుకుంటామండి. ఉల్లిపాయలు అయితే వేస్తాను కానీ ఉల్లిపాయలు వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. రసం అయిపోయింది. తాలింపు వేస్తాను. నీకు ఇష్టమైంది కాదు మటన్ చికెన్ పిక్కలు వేసుకుని ఈ చేపలో దేనికి ఇప్పుడు తెలుసు అది ఏంటది నోట్లో బొబ్బట్ట. ఈవేళ అయితే సండే కదండి. జాన్వితాకి నిహాంత్గా అయితే జీలకర్ర రసం వేసిందండి వాళ్ళమ్మ. బాగా చాక్లెట్లు డ్రింకులు తాగేస్తున్నారు. కఫం పట్టేసింది. అందుకు ఒక గ్లాసుడు నిహాంత్ కూడా తాగేసాడు. తాగావు నిహాంత్? నువ్వు తాగాడమ్మా. వాంతింగ్ అయిందా? కఫం బయటకు వచ్చేది. జీలకర్ర రసం ఫ్రెండ్స్ మేమైతే ఒక రీల్ పెట్టాము. అది మీరు చూడకపోతే వీడియో ఎండింగ్లో వీడియో అయిపోయిన తర్వాత అది కూడా చూసండి. అంటే ఆ రీల్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అక్కడ లేదా? ఇదిగో ఇక్కడ ఉంటాయి ఓవెన్ మీద. ఇదిగో
మమ్మీ అరే వేసి వేసి ఏ బైక్ కొట్టలేదే ఒకసారి కదా కుక్కర్ మూర్తి రావట్లేదు వచ్చిందిలే వచ్చింది వచ్చింది ఇదిగోనండి మటన్ ఏం కావాలి ఏం కావాలి చారు అయిపోయింది మటన్ ముక్క తింటావా మొక్క తింటాడా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసి ఉడికించేసానండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి హడాడు వండేస్తున్నానండి 2 అయిపోయింది అప్పుడే ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళమని లేట్ అయిపోయింది చారుకూర కూడా అయిపోయింది చారుకూర కట్టేస్తున్నాను మటన్ అయితే ఉడుకుతుంది ఇందులో అన్నీ వేసేసుకుందాము ముక్కలు కూడా వేస్తున్నాను కొద్దిగా ఇందాక కొంచెం వేసాను ఉప్పు ఇందులో కొంచెం వేసుకుందాం సాల్ట్ కారం పసుపు ఇది కొంచెం ఉడికాక అప్పుడు ధనియాల పౌడర్ అయ్యి వేస్తానండి అప్పుడు చూపిస్తాను మళ్ళీ రాయి ఇలా బాగుంటుంది ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు గరం మసాలా అది వేసేసుకుందామండి ఒక స్పూన్ అయితే పౌడర్ అండి ఇది స్పూన్నర అయితే ధనియాల పౌడర్ వేసాను ఇదైతే గరం మసాలా అండి ఈ గరం మసాలా వేసుకుంటున్నాను అండి 1 టీ స్పూను వేసుకున్నాక బాగా కలిపేసుకొని అన్నీ మూత అయితే పెట్టేసుకున్నాం ఇదిగోనండి ఇక్కడ నేను చేప ఈ ముక్కలు శుభ్రం కడిగేసుకున్నాను చేప పచ్చడికండి ఇవైతే తల తోక ఈ ముక్కలండి వీటికైతే నేను కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఏ మంగళవారం నాడో పులుసు పెట్టుకుంటామండి కారం సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను
ఇదిగోనండి ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదైతే చేపల పచ్చడికి అండి. చేపల పచ్చడే కాదు, ఏ పచ్చడైనా సరే, వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలంటే మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చండి. కింద నెంబర్ అయితే పెడతామో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏమేమి పచ్చళ్ళు కావాలో మేము తయారు చేసి పంపిస్తామండి. మటన్ అయితే ఇంకా అవ్వాలి, అయ్యాక మళ్ళీ చూపిస్తాను. మటన్ అయితే ఇలాగా వచ్చిందండి. ఇంకొంచెం ఉడకాలి, ఇంకా కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదు చూద్దాము. ఉప్పు సరిపోయిందండి. ఇది మూత పెట్టేస్తున్నాను. జాన్విత నీకు రైస్ పెట్టానా? ఏమిస్తుంటావు? చికెన్ పచ్చడి. జాన్విత అయితే మటన్ ఇష్టం ఉండదండి. చికెన్ పచ్చడి తీసుకో, నేను రైస్ పెట్టేస్తాను. తమ్ముడికి జావా ఎప్పుడు జావా ఏమందా అమ్మ? నార్మల్ జావే. అదే సరే అయితే తమ్ముడికి బియ్యం కూడా వేస్తాను. ఇదిగోనండి జాన్విత అయితే చికెన్ పచ్చడి వేసుకుని తినేద్దట. చికెన్ పచ్చడి వేసుకుంటుంది ఇప్పుడు. నెహాంత్కి అయితే జ్వరం తగిలిందండి. వాడికి ఎప్పుడు జాబ్ కాయాలి. స్పూన్ తీసుకో. ఇదిగో స్పూన్ ఉంది దీంట్లో ఆల్రెడీ. ఇందులో కొద్దిగా మటన్ మసాలా వేసాను. ఇది ఇంకా కొంచెం వాటర్ లాగానండి. అంత జాన్విత అయితే చికెన్ పచ్చడి పెట్టేసుకుంది. నిహాంతకే జావా జ్వరం తగిలిందండి. అయితే జావా కాస్తాను. దానికంటే ముందు రైస్, కొన్ని రైస్ అయితే చేపిస్తాను. నిహాంతో నేను కూడా జాగ్రత్త అవుతామండి. నాకు కూడా కొంచెం బాగలేదు. నేను నిహాంత్ అయితే జాగ్రత్త. ఇదిగోనండి మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఓకే, ఎలా ఉంది? స్మెల్ బాగుందా? ఉండయి నీకే, నీకు అమ్మ జావకాయ మంది, నువ్వు నేను జావ కాసుకుందామే. ఇదిగోనండి మటన్ కర్రీ అయిపోయింది. దింపేస్తున్నాను. దింపేసి నేహాంతకి జావకాయాలి కదా, వాటర్ అయితే పెట్టుకుందాము. నేహాంతకి రాకునండి, మా నేహాంతో నేను జావ తాగుతాం. ఈరోగా ఈ బియ్యం వేయించుకున్నాను కదా, ఇవి మిక్సీ పెట్టేసుకుంటాం. ఇవైతే మిక్సీ పెట్టేసుకుందామండి నూకలాగా. దొంగ, నీకు జ్వరం వచ్చిందమ్మా? మరి నిన్న స్విమ్మింగ్ పూల్లో ఎవరు ఆడమన్నాడు నిన్ను? స్విమ్మింగ్ పూల్లోను తెగ ఆడేయాడండి వెళ్ళి. మరి జ్వరం రాకపోతే ఏమవుద్ది? ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి లోపల. ఇది కొంచెం
ఇలాగ నూకలాగా అయ్యింది. ఇది కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మటన్ కూర అయిపోయింది. నీకు ఛాన్స్ లేదు మటన్ కూర. నాకైతే చేపల కర్రీ. నీకు నాకును ఇలా నానబెట్టేసుకుని ఉంచుకోవాలండి. అంటే నీ వాటర్లో కూడా వేసేయచ్చు, తొందరగా కరగదు కదా. అందుకు వాటర్లో నానబెట్టుకుని మనం ఇలా ఉంచేసుకుని ఈ నీళ్ళు మరిగాక అప్పుడు ఇది వేసుకుందాం. అది చింతపండు ఫిష్ పచ్చడికి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామా? కాదు, నిన్న మజ్జిగ మిరపకాయ వేసుకున్నాం కదా అది. రొయ్యలు లేవు, తేలేదు కదా రొయ్యలు. ఇది మరిగిన తర్వాత అయితే మరిగిపోయింది. అయితే వేసేస్తున్నాను. మా చింపుకి ఈరోజు అన్నం లేదు. నిన్న స్విమ్మింగ్ పూల్ ఆడావు కదా, అందుకే వాడికి రైస్ లేదు. రేపా? ఇంకా రండి ఇలాగా వేసుకోవాలి. ఇది ఉడకాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇదిగోనండి జావ అయితే అయిపోయింది. మటన్ కర్రీ కూడా ఇదిగోండి ఇలాగ వచ్చింది. ఇదిగోనండి మటన్ కర్రీ. ఇదండి ఈ సండే అయితే ఇలా జరిగిందండి మాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము. బాయ్ అండి.